అబ్రాడ్ కి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకునే ముందు మన పేరెంట్స్ చూసుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఏంటంటే గుర్తింపులు, రికాగ్నైజేషన్స్ అండ్ అక్రిడిటేషన్స్. రికాగ్నైజేషన్స్ లో మనం 3 టైప్ ఆఫ్ థింగ్స్ ఫాలో అవ్వాలండి. ఫస్ట్ ఇండియన్ గుర్తింపు. మన ఇండియన్ ఎన్ఎంసి అంటే అంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నది, ఇప్పుడు వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్ లాగా రెగ్యులేషన్ మారిందండి. ఈ ఎన్ఎంసి గుర్తింపు ఉన్న యూనివర్సిటీసా కాదా? రెండోది వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా రికాగ్నైజ్డ్ యూనివర్సిటీసా కావా? అండ్ దానితో పాటు ఆ కంట్రీలో ఏదైతే మినిస్ట్రీ ఉంటుందో, హెల్త్ అండ్ సైన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ కానివ్వండి, ఆ కంట్రీలో ఈ యూనివర్సిటీకి గుర్తింపు ఉందా లేదా? ఇవి 3 విధాలుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు వరల్డ్ లో యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్ కి వెళ్ళి ఎవరైనా సెటిల్ అవ్వాలనుకుంటే అక్కడ ఆ కంట్రీస్ గుర్తింపులు కూడా మనకి యూనివర్సిటీస్ కి ఉన్నాయా లేవా అని చెప్పి మనం చూసుకోవాల్సి ఉంటుంది. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా మనం చేసే అన్ని యూనివర్సిటీస్ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్. ఇది మనం ఎలా చూసుకోవచ్చు అంటే WDOMS, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. WDOMS లో మన యూనివర్సిటీస్ అన్ని కూడా లిస్టెడ్ యూనివర్సిటీస్. అండ్ ఇందాక మీకు చెప్పా, జార్జియా కంట్రీకి వెళ్ళే ప్రతి స్టూడెంట్ అక్కడ ఉన్న మనం ఏ యూనివర్సిటీ అయితే అనుకుంటున్నామో ఆ యూనివర్సిటీ అక్కడ ఉన్న రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అయిందా లేదా కూడా చూసుకోవాలి. జార్జియా కంట్రీ యొక్క రెగ్యులేటరీ బాడీ, ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ నేమ్ వచ్చేసి NCEQE, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఆ కంట్రీ యొక్క రెగ్యులేటరీ బాడీ. మనకి ఏ విధంగా అయితే ఇప్పుడు NMC ఉందో అదే విధంగా జార్జియాకి NCEQE ఉండిద్ది. అందులో రికాగ్నైజ్ అయిందా లేదా, అందులో రిజిస్టర్ అయిందా లేదా యూనివర్సిటీ చూసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే ప్రతి యూనివర్సిటీ జార్జియా కంట్రీలో, ఇట్ మే బి ఎనీ యూనివర్సిటీ, అవన్నీ కూడా NCEQE ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ ద్వారా కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ మనం చేసే జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్. ఇండియాకి వచ్చి పీజీ చేసుకోవాలనుకున్నా కూడా అన్ని విధాల గుర్తింపులు ఉండి, దానితో పాటు మనకు అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్ అండ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్, IAU, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ లో మెంబర్షిప్ పొందిన యూనివర్సిటీస్ మనవి. అండ్ దానితో పాటు ECFMG రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్ మన అన్ని. ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, ఇది వచ్చేసి యుఎస్ఏకి వెళ్ళాలనుకున్న స్టూడెంట్ ఈ గుర్తింపు చూసుకోవాలి. కెనడాకి వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్, కెనడాకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న స్టూడెంట్ కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు ఉందా లేదా చూసుకోవాలి. ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. సో ప్రపంచంలో మేము ఏదైతే యూనివర్సిటీస్ చేస్తున్నామో ఒక స్టూడెంట్ ని పంపించే కంటే ముందు మేమేంటంటే ఒక పేరెంట్ పొజిషన్ లో నుండి ఆలోచన చేసి, ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళితే అక్కడ నుంచి పీజీ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి మన ఇండియాలో కానివ్వండి, వరల్డ్ లో కానివ్వండి, అన్ని విధాల గుర్తింపులు యూనివర్సిటీస్ ఉన్నాయా లేవా అని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాత మేము యూనివర్సిటీస్ ని ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ గుర్తింపులు ఏవైతే మీకు చెప్పానో మీరు అన్ని వెబ్సైట్స్ వెతికి మరి చూసుకోవచ్చు. ఇవన్నీ గుర్తింపులు అందిస్తున్న యూనివర్సిటీస్ మాత్రమే మనం చేసేది. అండ్ రికాగ్నైజేషన్స్ అండ్ అక్రిడిటేషన్స్ పరంగా కూడా మీరు ఎక్కడా కూడా దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు.